చెప్పినట్టుగా ప్రవర్తించలేదు. కానీ ఎంత మంచి సాక్ష్యం. చాలా మంచి పాఠాలు ఉన్నాయి దీంట్లో, అంటే యంగ్స్టర్స్కి మనం చెప్పడానికి చాలా ఉంటాయి. అలాగూ వెంబడించవలసిన వారిని చెప్పినాడైనా వారినే వెంబడించిందనమాట. తర్వాత ఇంకోటి అన్నాడైనా 9వ వచనం, నేను ముట్టకూడదని. అంటే లోకంలో ఆనాడు కానీ ఈనాడు కానీ ఎప్పటికైనా ఆడపిల్లలు ముట్టేవాళ్ళు, ఇప్పుడు ఆడపిల్లలే ముట్టేవాళ్ళుగా తయారైనారు, ప్రేరేపించేవాళ్ళుగా తయారైనారు. అట్లాగా నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను కాబట్టి మా పొలంలో యవనస్తుల వలన నీకేమీ హాని ఉండదు కాబట్టి అందుకే నేను నా పొలం విడిచిపోద్దని. మన విషయమే దేవుడు ఆజ్ఞలు బయలుదేరి చేస్తాడంట. ఆ బిడ్డ నా బిడ్డ ముట్టేరు అన్న అంటే మన విషయం ఒక భయము వాళ్ళకి కలిగిస్తాడు. మన యవనం దాటుకొని వచ్చినామంటే అది మన భక్తితో దేవుని కాపుదల మన వెనకాల ఎంత నిందో. అయితే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ. అనేక మంది ఎందుకు చెడిపోయారు అంటే అది వాళ్ళ ఇదని కాదు, మన భక్తిని కాదు, కానీ దేవుని కాపుదల. ఇంకో మాట అన్నాడు, అబీమెలెకుకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. షారాను వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఈమె ఒక ప్రవక్త భార్య, ఆమెకి నువ్వు హాని చేయొద్దని చెప్తాడు. అప్పుడు మళ్ళీ ఆయన పిలిపించి నువ్వు నీ భార్యని నాకు ఎందుకు చెప్పలేదు, చెల్లెలు అన్నావు కదా అని. కనుక దేవుడు అట్లా భయం చెప్పకపోతే మనకు కాపుదల ఉండదన్నమాట. కనుక నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను. ఈ సందర్భంలో మరొక మాట అదే జెనసిస్లో 12:12 ఆ రాజుతో దేవుడు చెప్తాడు, మనం ముందే చెప్పుకున్నాం. తర్వాత ఏమన్నాడు ఇంకా, నీకు దాహమగినప్పుడు కుండల యొద్ద పోయి పనివారి చేత నీళ్లు త్రాగుము. ఈయన తన పొలంలో పనిచేసే వాళ్ళకి చెప్పినా ఏదో లెబ్బ తండగా పని చేస్తున్నారు కాబట్టి ఇంత కేర్ తీసుకుంటున్నాడు. ఈ అమ్మాయి ఏంటి పరిగెత్తాల్సిన అవసరం లేదు, తన బ్రతుకు తెరుకు ఏదో ఏరుకుపోవడానికి వచ్చిన ఆమెను ఇంత విలువిచ్చి ఆమెతో మాట్లాడుతున్నంటే దేవుని కృపనే కదా. లేకపోతే ఆ పెద్ద ఆయన ఈ చిన్న అమ్మాయిని, ఒక విధవరాలని, మోయాబీరాన్ని, అన్యరాన్ని పట్టుకొని ఎందుకు ఇంత చెప్పాలా? కాబట్టి నిన్ను ముట్టకూడదని చెప్పాను. నీ దాహన కుండల యొద్దకు పోయి పనివారు చేదుకో కాదు, పనివారు అప్పుడే చేదు పోసినారు, కుండల దగ్గర పోయి తాగు అని చెప్తున్నాడు. అంటే ఆమె త్రాగే విషయంలో కేర్ తీసుకుంటున్నాడు. ఇంకా తర్వాత కింద అది మాత్రమే కాదు, 14 వచనం చూడు, బోయజు భోజన కాలంలో నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, ఆమె భోజనం గురించి కూడా ఆలోచన చేస్తుంది. అక్కడ దప్పిక, ఇక్కడ భోజనం. చిరకలో నీ ముక్క ముంచి, ఏదో రొట్టెలో ఏదో అద్దుకున్నట్టుగా కదా చిరక, అదేంటో మరి ఆ లిక్విడ్ కూడా అక్కడ ఆమెకు ఆఫర్ చేస్తున్నాడు. నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పాడు. నిజంగా ఒక్కసారి మనం దేవుని పనిలో మనం ఉంటే, మనం దేవుని పని చేస్తే దేవునికి సమర్పించుకుంటాం, తిండి ఎట్లా, నీళ్ళు ఎట్లా, బట్టలు ఎట్లా అనుకుంటాం కదా. ఈ అమ్మాయి ఆలోచన చేసినట్టుగా ఇక్కడేం రాయబడలే. ఆమెను గురించి ఆలోచనలు ఆయనకే ఉన్నాయి. ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మిమ్మల్ని గురించి మీరు చింత చేసుకున్న జానడు ఎత్తు చేసుకోలేదు కదా. అది ఆయన మిమ్మల్ని గురించి చింతించినాను 1 పీటర్లో ఉందన్నమాట. చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద
చింత యావత్తు ఆయన మీద ఓ ఇక్కడ 5వ అధ్యాయం 8వ వచనం లేదా 7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద 5, 7. మొదటి పేతురు 5, 7. అలాగే ఈ అమ్మాయి తిండి ఇవన్నీ కూడా దాని గురించి ఆయన ఆలోచిస్తుంది. ఇంకా ఆ అమ్మాయికి ఏమి ఇచ్చాడో చూడు కింద 16వ వచనం మరియు ఆమె కొరకు 14లోనే నీ ముక్క ముంచి తినమని చెప్పగా చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చింది. మొదట భోజనం ఇచ్చాడు, 2 చిరక ఇచ్చాడు, 3వది నీళ్లు ఇచ్చాడు, 4వది పేలాలు ఇచ్చాడు. అవి తిని నెక్స్ట్ తృప్తి పొంది కొన్ని మిగిల్చాను కనుక తృప్తిని కూడా ఇచ్చాడు. సాటిస్ఫాక్షన్ బా జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదో బా అంటాం కదా, ఏదో చేశాను కానీ నాకేం సాటిస్ఫై అనిపించలేదు, సాటిస్ఫాక్షన్ లేదని. కనుక దేవుని దగ్గర తృప్తి కూడా ఉంది, పైగా 6లో మిగులు కూడా ఉంది. అది ఆహారంలో మిగిలిచ్చడమో డబ్బుల్లో మిగిలిచ్చడమో కదా, ఎనఫ్ అంటే స్పేర్ అనేది ఆయనలో. ఏదో బా ఎంత సంపాదించినా ఏం మిగలటం లేదు కదా, అది చినిగిపోయిన సంచులో వేసినట్టుంది, ఆశీర్వాదం లేదు అంటే. కానీ మిగలడం అనేది ఎనఫ్ అంటే స్పేర్. ఎవరి కోసమే మిగిల్చింది? అత్త కోసం కదా, ప్రేమతో దాచిపెట్టుకొని ఇచ్చిన కొన్ని ఏమి ఆహారం తీసిపోతున్నానులే, ఏరుకున్న గింజలు తీసిపోతున్నానులే అనుకోలేదు. కానీ దానిలో కూడా అత్త మిగిలడం అనేది ఆమె ప్రేమ, అత్తను జ్ఞాపకం పెట్టుకున్నది మనం చూస్తాం. 3:17 చూద్దాం ఇందులో. కాబట్టి రూతు 3:17లో ఇప్పుడేమో ఫస్ట్ అది ఇచ్చింది, 3:17లో ఏమి ఇచ్చింది? నీ ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని అతడు ఈయన చెప్పకముందే ఫస్ట్ రోజే అత్తకు మిగిల్చింది. ఇప్పుడు ఇంకో రోజు వడ్డీ చేతులతో అత్త ఇంటికి పోవద్దు. ఒకసారి ఇదే ఇచ్చినాను నేను క్విజ్లో నెల్లూరులో. మీ అత్త ఇంటికి పోతే మీరు ఏమేమి తీసుకుపోతారు మీ అత్తకేనే బోయస్ చెప్తాడు. వట్టి చేతులతో దేవుని ఇంటికి కూడా వట్టి చేతులతో పోకూడదంట. లేవి ఖండంలో నీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో కనబడకూడదు అని. అలాగే పరమదేవుని ఇంటికి వెళ్ళక ఒక్కసారి వెళ్తాం పరలోకానికి, ఫస్ట్ టైం దేవుని దగ్గర పోయేటప్పుడు మనం కూడా వట్టి చేతులతో పోకూడదంట. ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుతాగునా. ప్రేమకు సూచన. పిల్లలు వట్టి చేతులతో ఇంటికి వస్తే చిన్న అన్నాడు ఫస్ట్, మమ్మీ తాడిపత్రి వచ్చింది చెప్పినానా. తాడిపత్రిలో పెద్ద పెద్ద జామకాయలు అంటున్నమాట, లూజ్గా, మరి అందరూ గట్టి కూడా ఉండదు. అది తీసుకొస్తే అంటే హైదరాబాద్ పోయినా అది రావాలా, వైజాగ్ పోయినా తాడిపత్రి రావాలి, ఎట్టు వస్తుంది అంటే వాడికి జామ పండ్లని అడగకుండా తాడిపత్రి వచ్చిందంటే జామ పండ్లు తెచ్చింటారు అని. కనుక పిల్లలు ఆశ పెట్టుకున్నట్టు. ముసలోళ్ళు ఉన్నారు ఇంకో తల్లిదండ్రులు, మా వాడేమని తెస్తాడు కదా, వాటి చేస్తారాడు అంత దేశం నుంచి వస్తున్నాడు ఎట్లా ఆశిస్తారో ఈమె కూడా చెప్తుంది. బాయ్స్ అంటున్నాడు, నీ అత్త ఇంటికి వట్టి చేతులతో చాలాసార్లు లోకుండా మనం చూసి తల్లి ఇంటికి వట్టి చేతులతో వెళ్ళరు కదా, అత్త ఇంటికి వట్టి చేతులతో వెళ్తారు. అంటే ప్రతి చిన్నది కూడా దేవుడు రాసి పెట్టినట్టంటే ఎక్కడికో వెళ్ళాల్సిన పనే లేదు. మనం అన్నీ ఉన్నాయి, భార్యాభర్తలకు ఉన్నాయి, తల్లిదండ్రులకు ఉన్నాయి, సహోదరులకు ఉన్నారు, పెద్దలకు ఉన్నాయి, డీకన్స్కి ఉన్నాయి, అన్నిలకు అందరికీ ఉన్నాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఉన్నాయి. అత్తయ్య చేతి ఇంటికి వెళ్ళదు. ఒక ఆమె రాసింది, మా అత్తకు అరటిపండ్లు అంటే ఎక్కువ ఇష్టము, అరటిపండ్లు తీసుకుంటాను ఒకరు రాస్తే పరీక్షలో, ఒకరు మైసూర్ పాక్ అని రాస్తే అవన్నీ చూసుకొని నవ్వుకున్నాను. నేను ఒక మా అత్తకు చీరలు అంటే ఇష్టము, చీర తీసుకుపోతాను రాసింది. అట్లా మిగిల్చాను. ఆమె అలాగైతే ప్రభు కోరుకున్నది ఏంటి? ప్రభు దగ్గరికి మనం పోతాం కదా,
మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి తిమోతి 5:4, అయితే ఏ విధురాలకైనా పిల్లలు కానీ మనవలు కానీ ఉండినడల వీరు తమ ఇంటివారిడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకునేవారు. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి అయి ఉండి, ఈమె ఎవరు ఇప్పుడు? నయోమి అనాథ అయిన విధవరాలు, ఏకాకి అయిపోయింది. అట్లాంటి ఆమె ఏం చేయాలంట? దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన యందు ప్రార్థనలు యందు రేయింబగలు నిలకడగా విధవరాలు ఏం చేయాలంట? రేయింబగలు ప్రార్థనలు విజ్ఞాపనలు చేసుకోవాలి, దేవుని మీద నిరీక్షణ ఉంచుకోవాలి అని ఉంది. ఆమె డ్యూటీ అది. ఇంట్లో అత్త ఆ పని చేస్తుంది. పైన ఏం చేయాలి? 4వ వచనంలో, అయితే ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనములు కానీ ఉండినట్ల. ఈమెకు పిల్లలు లేరు, మనములు లేరు, కానీ ఎవరున్నారు? కోడలు. ఇక్కడేం కోడలు చూసుకోమని లేదు ఇక్కడ. అయినా కూడా అమ్మాయి చూసుకో. వీరు మొదట తమ ఇంటి వారిడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకుంది. ఇప్పుడు రూతు చేస్తున్నది అదనమాట. ఇంటి వారిడల భక్తి, అత్తేడల తల్లిదండ్రులు, ఆమె తల్లి తండ్రి అంతా కదా, ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలను. ఇది దేవుని దృష్టికి అనుకూలం. అత్త కూడా తన దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు, వీళ్ళ భర్తలు ఉన్నప్పుడు ఎంత ప్రేమగా చూసుకుందో, దేవుని గురించి చెప్పింది. ఒక ఆమె మైనస్ అయిపోయినా, కొంత దూరం వెంబడించి వెనక్కి వెళ్ళిపోయినా దేవుణ్ణి తనకు చూపించింది, నిజమైన దేవుని. కాబట్టి ఆ వ్యర్థమైన మూగుగ్రాన్ని విడిచిపెట్టి నీ దేవుడే నా దేవుడు అన్నది. కనుక తనకు పరలోకానికి దారి చూపిన అత్తకు ప్రత్యుపకారము చేయటకు. అంతలో కాకుండా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచింటారు, తినకనో కదా, పిల్లల్ని ఎంతో ఆలన పాలన చేసి పెంచుంటారు. కనుక అట్లాంటి పిల్లలు కానీ మనలు కానీ ఏం చేయాలంట? ప్రత్యుపకారం చేయాలండి పిల్లలు. ఈ దినాల్లో చాలామంది అది చేయరు కదా, మర్చిపోతూ ఉంటారు పెంచిన తల్లిదండ్రులని. మరి ఇది దేవుని దృష్టికి అనుకూలమైందంట. కనుక ఆ కొడుకులు ఎవరు లేకపోయినా అటువంటి ఆమెను వెంబడించి ఆమెను పోషించిన అమ్మాయిగా మనం చూస్తాం. తర్వాత 2వ అధ్యాయంలో 15వ వచనంలో, ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యన ఏరుకోవచ్చును, ఆమెను అవమానపరచకుడి, మరి ఆమె కొరకు పిడికళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి. ఎంత పైన అంతగా మాట్లాడినాడు కదా, ఇప్పుడు 6 ఇచ్చినాడు. తృప్తి కూడా చూసినాం కదా మనము. మిగిల్చడం కూడా ఎన్నైంది అప్పుడు? తృప్తి 5, 6 మిగిల్చినాడు. ఇప్పుడు 7 ఏం చేస్తున్నాడు? వాళ్ళతో చెప్తున్నాడు, పొలంలో వాళ్ళతో పనుల మధ్యను వెనకాల ఏరుకోవాలి కదా, ఈమె మధ్యలో కూడా బోనిస్తున్నాడు. ఇప్పుడు మధ్యన ఏరుకుని వచ్చును, ఆమెను అవమానపరచకుడి. ఆడపిల్ల కదా, భర్త లేడని ఒంటరిదని అవమానపరచొద్దండి. అందులో అన్యురాలు కదా,